the Secretary of Sri Aurobindo Society for Telugu States. ఇక్కడికి విచ్చేసిన ఈ తెలుగు రాష్ట్రాల 29 వార్షిక సమావేశాలకు విచ్చేసిన స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు హర్షిత చెప్పిన విధంగా నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో. హ్యాడ్ ది ప్లెజర్ ఆఫ్ మీటింగ్ సెవెరల్ ఆఫ్ యూ డ్యూరింగ్ సాధనా శిబిరమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అగైన్ హియర్. వరంగల్లో సాధనా శిబిరం జరిగింది మనకు, అలాగే గుంటూరులో కూడా సాధనా శిబిరం జరిగింది. రాజమండ్రిలో డాక్టర్ సరోజా ప్రసాద్ గారు కూడా ఒక ఆధ్యాత్మిక సాధనా శిబిరాన్ని వారు అక్కడ కండక్ట్ చేశారు. సో అలాగా మళ్ళీ మీ అందరినీ ఇలా ఈ వార్షిక సమావేశంలో కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది శ్రీమాత అరవిందులటువంటి కృపనే మనం అందరం ఇక్కడ మళ్ళీ కలిసాము ఈరోజు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ కమిటీ, I welcome you all this morning to the 29th State Conference of Telugu States being held at Hyderabad today and tomorrow. Today at this place and tomorrow at Sri Aurobindo Bhavan, Mushirabad lo untundi repu కార్యక్రమం. ఇంటిగ్రల్ యోగా, పూర్ణ యోగా అని అంటాం మనం తెలుగులో. It is a path of affirmative spirituality envisaged by Sri Aurobindo, a path that works towards divinizing of life, so that every moment of human existence is suffused with spiritual light and joy and ananda. Spirituality in this path is neither negation nor rejection. From humanity to divinity, from ignorance to knowledge, from imperfection to complete inner and outer perfection, this is the spiritual journey of integral yoga. మానవుడు దివ్య మానవుడుగా రూపాంతరీకరణం చెందడమే ఈ దివ్య పరిపూర్ణ యోగం యొక్క ముఖ్య లక్ష్యం. I invoke on behalf of all of us the presence of our Lord Sri Aurobindo and the Divine Mother in our midst during this conference. I pray that we all receive their light and inner peace during these 2 days. దీనికి చారిత్రాత్మకంగా చెప్పుకోవాలంటే మనం అందరం ఇక్కడ ఈ హైదరాబాద్ పట్టణంలో కలిసాం కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి కొంత చరిత్ర కూడా ఉంది. I would like to share with you a few bright flashes of history that entwines Hyderabad and Pondicherry for nearly 100 years. సో ఈ హైదరాబాద్ పట్టణానికి మనకు ఒక 100 సంవత్సరాల అనుబంధం ఉంది ఆ పాండిచ్చేరి ఆశ్రమంతో మనకు. The mother actually had an association with the Nizams way back in the 1930s. This was the time Sri Aurobindo was in his body. Sri Aurobindo varu manaku deham tyaga chesinది 1950. సో 1930లో శ్రీమాత ఈ నిజాం గవర్నమెంట్తో టచ్లో ఉండేవారు. The mother around this time had actually found an ideal place near Hyderabad to build Auroville. Prime Minister of Nizam Sir Hyder Ali during that time was in touch with the mother also. వేరే ఇతర కారణాల వల్ల మరి అక్కడ ఆరోవిల్ నగరానికి అది షిఫ్ట్ చేయడం జరిగింది. So the Hyderabad was earmarked for spiritual growth as it appears by the Divine Mother. అలాగే ఈ స్టడీ సర్కిల్స్ కి సంబంధించి ఇక్కడ శ్రీ అరబిందో సర్కిల్ అండ్ లైబ్రరీ వర్ సెటప్ ఇన్ ద హైదరాబాద్ ఇన్ 1952.
Similarly, many are the stalwarts before us who have led this caravan. In 1980s, Sri Aurobindo Bhavan was set up in Mushirabad. I mention a few names here to remember and offer respects to them. వారిలో ఏఎస్ రామచంద్రరావు గారు ఉన్నారు, దిల్సుఖ్ రామ్జీ గారు ఉన్నారు, శ్రీ భోజ్రాజ్జీ, ప్రొఫెసర్ భట్జీ, శ్రీ ఆర్కే తల్వార్జీ ఆఫ్ ఎస్బీఐ, శ్రీ గురు ప్రసాద్జీ, who created the space for Sri Aurobindo Bhavan at ముషీరాబాద్లో. మనకందరికీ తెలిసిన వారు దాదాజీ మన్మోహన్ రెడ్డి గారు, మనం అందరం ప్రియంగా దాదాజీ అని పిలుస్తాము. దాదాజీ హూ ఇస్ లవ్డ్ బై అండ్ నోన్ టు సో మెనీ ఆఫ్ అస్. అలాగే శ్రీ వెంకట్రామయ్య గారు హూ క్రియేటెడ్ శ్రీ అరబిందో సొసైటీ ఏపీ అండ్ తెలంగాణ. అలాగే శ్రీ డివిఎన్ శర్మ గారు, నడకర్ణి గారు, తెన్నేటి పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా శ్రీ మనాప్రగడ శ్రీరాములు గారు, శ్రీ సురేంద్రాచార్యులు గారు, ఇలాగా ఇంకా ఎందరెందరో ఈ భవన శ్రీ ముషీరాబాద్ భవన స్థాపనకి తర్వాత స్టడీ సర్కిల్స్ కండక్ట్ చేయడం, సత్సంగం టైం టు టైం జరపడానికి వాళ్ళందరూ కూడా వీళ్ళున్నారు. వీళ్ళందరూ కూడా ఎందరో మహానుభావులు. వారందరికీ కూడా పేరు పేరున అందరికీ వందనాలు. Now coming to Sri Aurobindo Society and its primary objective, ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏమిటంటే, శ్రీ అరవిందుల గారు వారి బ్రదర్ బరిన్కి ఇలా చెప్పారు, ఇఫ్ we spread out everywhere as individuals, something no doubt will be done. If we spread everywhere in the form of a sangha, 100 times more will be accomplished. సో వ్యక్తిగతంగా మనం ఒక దగ్గర ఇండివిజువల్ సాధన చేసే బదులు కలెక్టివ్ సాధన వల్ల, మనకందరికీ తెలిసిందే, ఈ కలెక్టివ్ ఆస్పిరేషన్ చేంజెస్ ద వెరీ కోర్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల ప్రభావాన్ని మార్చే అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ శక్తి ఉంటుంది మనం అందరం కలెక్టివ్గా ఆకాంక్షిస్తే. దిస్ వాజ్ ఇన్ఫాక్ట్ శ్రీ అరవిందో wrote to his brother Barin. సో శ్రీ అరవిందో సొసైటీ టుడే ఈజ్ దిస్ సంఘ. మనం అందరం ఈ సంఘంలోనే ఉన్నాము. వీ హ్యావ్ నియర్లీ 300 బ్రాంచెస్ అండ్ సెంటర్స్ స్పానింగ్ ఓవర్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఎక్కడైతే ఈ ఫ్రమ్ రుద్రాపూర్ అండ్ జోషిమఠ్ ఇన్ హిమాలయాస్ టు తిరువనంతపురం ఇన్ కేరళ, అదేవిధంగా ఫ్రమ్ పోర్బందర్ ఇన్ గుజరాత్ టు దిగ్బాయ్ ఇన్ అస్సాం. దిస్ ఈస్ నియర్ ది బార్డర్ ఆఫ్ చైనా. The main objective of society given to us by the mother herself is like this: to make known to the members and people in general the aims and ideals of Sri Aurobindo and the mother, their system of integral yoga, and to work for its fulfillment in all possible ways and for the attainment of a spiritual society as envisaged by Sri Aurobindo. Very simply, to make known to everyone the spiritual ideal of Sri Aurobindo and the mother. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి శ్రీ అరవిందుల వారు కాంక్షించినటువంటి ఆ దివ్య మానవుని, ఆ పరిపూర్ణ యోగం యొక్క ఆ చైతన్య స్థాయిలు ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశం అని చెప్పి శ్రీమాత అన్నారు. దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ వర్క్, propagation of his message in the society. దీనిలో శ్రీమాత అన్నారు, ఇటువంటి వాటిలో ఎటువంటి సందేహం ఉండకూడదు. నో కన్ఫ్యూషన్, నో డౌట్, నో హెజిటేషన్. దిస్ ఈస్ ద క్లియర్ మ్యాండేట్ గివెన్ టు శ్రీ అరబిందో సొసైటీ బై ద మదర్. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి 2024 అదేవిధంగా 2025లో ఈ శ్రీ అరబిందో సొసైటీ వివిధ కార్యక్రమాలు కూడా టైం టు టైం అవుతా ఉన్నాయి. సాధనా శిబిరాలు అవుతా ఉన్నాయి, సత్సంగాలు కూడా అవుతా ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, దిస్ propagation work is going on.
ఇంకా దానికి వీఆర్ మేకింగ్ మోర్ అండ్ మోర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్. సాధనా శిబిరానికి వచ్చేస్తే సెవెరల్ ప్లేసెస్లో కూడా సాధనా శిబిరం చేయడం జరిగింది. కరీంనగర్లో రామేశం గారి సహకారంతో సాధనా శిబిరం కూడా అక్కడ కరీంనగర్లో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా అక్కడ అన్నారెడ్డి గారు కూడా ఉన్నారు. కరీంనగర్ దగ్గరగా సుమారుగా అరౌండ్ 120 మంది వరకు ఆ సాధనా శిబిరంలో అటెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి ఇంతకుముందు చెప్పిన విధంగా డాక్టర్ సరోజా ప్రసాద్ గారు చక్కగా ఆ సాధనా శిబిరాన్ని కండక్ట్ చేశారు. సో మీలో కొంతమంది అక్కడ రాజమండ్రి కూడా వచ్చారు. అదేవిధంగా గుంటూరులో మనకు గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన సెక్రటరీ. వారు కూడా సాధనా శిబిరాన్ని కండక్ట్ చేశారు. దగ్గరగా అరౌండ్ 100 పార్టిసిపెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. సో మెనీ ఆఫ్ యూ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ శిబిరమ్స్ ఆఫ్టర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్. సమ్ ఎల్డర్లీ సాధక్స్ కేమ్ యాజ్ స్పీకర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ డిఫికల్టీస్. మనం చూసాము కేవీ రావు గారు కూడా అంత దూరం ప్రయాణం చేసి వారు శారీరక ఏదైతే ఇబ్బందులు ఉన్నా కూడా వారి పక్కన పెట్టి శ్రీమాత బిడ్డలు అందరూ ఒక దగ్గర కలుస్తున్నారనే ఉద్దేశంలో సో వారు కూడా అక్కడ రావడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ ఫ్యాక్ట్ రిసీవ్డ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీ శిబిరం. ప్రతి శిబిరం నుంచి కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ కలెక్టివ్ సేవ టు శ్రీ అరబిందో అండ్ ద మదర్. In the coming 1 year, we hope to hold sadhana shibiram in southern zone. ఈ దక్షిణాది ప్రాంతంలో ఏదైతే ఉందో ఇప్పుడు తిరుపతి ఉంది, సో అక్కడ కూడా ఒక సాధన శిబిరం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అది కార్యరూపం దాలుస్తుందని కూడా మనం అందరము శ్రీమాతని ఆకాంక్షిద్దాము. సో డిపెండింగ్ అపాన్ ది లోకల్ కోఆపరేషన్ వీ కెన్ హోల్డ్ శిబిరమ్స్ ఎట్ అదర్ లొకేషన్స్ ఆల్సో. సో మీ అందరి సహకారంతో రాష్ట్రంలో అనేక సాధనా శిబిరాలు పెట్టి మనము శ్రీ మాతారవిందుల ఈ సందేశాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్దాము. తర్వాత విషయానికి వస్తే ఈ రీకన్స్ట్రక్షన్ వర్క్, రెనోవేషన్ వర్క్ కూడా ఇక్కడ మీరందరు రేపు చూస్తారు. ఆల్ విల్ విజిట్ శ్రీ అరవిందో భవన్ ఎట్ ముషీరాబాద్. In fact, for our work to be successful over the long run, we need infrastructure and facilities. అన్ని బాగుంటేనే కదండి. సో దట్ ఇలాగా ప్రాంగణాలు ఉండి చక్కగా మనకు ఒక వాతావరణం సృష్టించుకోగలిగితే మనము ఒక చైతన్యవంతంగా మనం శ్రీ మాతారవిందుల యొక్క మార్గదర్శనాన్ని, వారు ఇచ్చినటువంటి బోధనలు మనం ముందు తీసుకెళ్ళగలుగుతాము. అందుకనే మెనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ వర్ క్రియేటెడ్ ఇన్ ది 1980s అండి. దగ్గర 40 సంవత్సరాలు అయిపోయింది అవన్నీ క్రియేట్ అయిపోయి కూడా. సో దర్ హ్యాస్ బీన్ ఎ గ్రాడ్యువల్ అండ్ ఇన్ఎవిటబుల్ డిక్లైన్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఇన్ దీస్ లొకేషన్స్. ఫర్ మెనీ ఇయర్స్ ఇట్ వాస్ డిజైర్డ్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. చాలా కొన్ని వాటర్ లీకేజ్, వాల్స్ లో ఇబ్బంది పడడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడము, అలాగా ఈ గుంటూరు లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు కూడా వీ సా దట్ ఇట్ వాజ్ బిల్ట్ లాంగ్ బ్యాక్, కానీ దే వర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ గుడ్ కండిషన్. బట్ ఇక్కడ గోపీనాథ్ గుంటూరు ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. సో సాధ్యమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని, ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ ఉన్నాము. సో అలాగే ఈ ముషీరాబాద్ భవన్ సెంటర్ లో కూడా ఇన్ 2016 దేర్ వర్ ప్లాన్స్ మేడ్ టు రెనోవేట్ దీస్ ప్రెమిసెస్. వీ కాల్డ్ ఇట్ ప్రాజెక్ట్ మీరా, MIRRA, Mushirabad Infrastructure Renovation and Re-Architecture. It has taken 10 long years of planning and praying, and this year in 2025, అంటే 2016లో మాకు ఆ ప్లాన్ ఉండింది, ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు 2025లో అది సఫలీకృతం అయింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ది రెనోవేషన్. యూ విల్ సీ ఇట్ టుమారో. సో అలాగా మిరాకిల్స్ ఆఫ్టర్ మిరాకిల్స్ మేడ్ ఇట్ హ్యాపెన్. చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎలాగా అని చెప్పేసి శ్రీమాతను వేడుకున్నాం. అలాగా శ్రీమాత మహాలక్ష్మి కరుణా కటాక్షాలు పంపించారు. సో మనకు కూడా ఉంది కదా సావిత్రిలో, ఏ ప్రేయర్, మాస్టర్ యాక్ట్, కింగ్ ఐడియా కెన్ లింక్ మ్యాన్స్ స్ట్రెంగ్త్ టు అ ట్రాన్సెండెంట్ ఫోర్స్ అని అన్నారు. సో కాబట్టి ఆ సిన్సియర్గా ఆస్పిరేషన్స్, సిన్సియర్ ఆ ప్రార్థనతో మేము ఇలాగా చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా 2025లో కంప్లీట్ చేయడం జరిగింది.
సో అలాగే హన్మకొండలో విత్ ఎఫెక్ట్స్ ఆఫ్ శ్రీ వరిగొండ కాంతారావు గారు ఉన్నారు. సో అండ్ జగదీష్ బాబు గారు ఉన్నారు అక్కడే. సో దెర్ హ్యాడ్ బీన్ రిలెంట్లెస్ అప్గ్రేడ్ ఇన్ ద లాస్ట్ 2 years. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సిన్స్ వీ సా ఇట్ లాస్ట్ ఇయర్. సో గత సంవత్సరానికంటే ఇప్పటికి చూస్తే అక్కడ కూడా సాధన శిబిరం జరిగింది. సో కొంత పరిస్థితి మెరుగుపడింది. న్యూ ఫాల్ సీలింగ్ వచ్చేసింది, న్యూ లైటింగ్, బోర్ వర్క్, సమాధి ఏరియా రినోవేషన్ అండ్ సో ఆన్. సో దే ఆర్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ 5 to 6 డెడికేటెడ్ పీపుల్. దే హ్యావ్ రైజ్ నియర్లీ దగ్గర వాళ్ళు ఒక 5-6 ఉన్నారండి సిన్సియర్గా సాధన చేసేవాళ్ళు. దగ్గర వాళ్ళు ఒక 15 లక్షల వరకు ఫండ్ని రేజ్ చేయగలిగారు. చేసి ఆ యొక్క హన్మకొండ బ్రాంచ్ని అభివృద్ధి చేయగలిగారు అండ్ ఎంటైర్లీ రెనోవేటెడ్ ద బ్రాంచ్. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ప్రోగ్రెస్. అదేవిధంగా గుంటూరు బ్రాంచ్ ఇంతకుముందు చెప్పుకున్న విధంగా అది కూడా 1980లో అది ఇట్ వాస్ బిల్ట్. గోపీనాథ్ గారు హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ ఆన్ ఇంప్రూవింగ్ ది బ్రాంచ్. Broken compound walls have been repaired. Leaking ceiling, water leakages along walls, etc. have all been amended. Guntur is an example of how much different one man's commitment can make to a branch. One man's perfection still can save the world అన్నట్టుగా. సో వారి యొక్క నిరంతర కృషితో అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంది. అలా అదేవిధంగా తిరుపతి బ్రాంచ్ కూడా హ్యాస్ ఆల్సో బీన్ వర్కింగ్ ఆన్ రెనోవేషన్ ఫర్ సమ్ టైమ్. Their committee has come forward to contribute and have made several improvements in the last 2 years. గత 2 సంవత్సరాలు కూడా వాళ్ళు నిరంతరంగా ఈ దిశగా కృషి చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే ఈ అబౌట్ దిస్ అరేంజ్మెంట్స్. సో వైల్ we have had this conference in mind for a year. గత సంవత్సరం నుంచి కూడా ఆలోచిస్తున్నాం దీని గురించి. We had an important realization in the last 3 months. Hosting nearly 200 people in Hyderabad for a meeting is like conducting a marriage. మనం అందరం ఒక పెళ్లిలో ఆనందంగా ఎంత సంతోషంగా ఆనందదాయకంగా ఉంటామో అలాగా ఈ పెళ్లి కార్యక్రమం ఇలా జరిగినట్టుగా ఈ అరేంజ్మెంట్స్, తర్వాత బస్సెస్ అరేంజ్ చేయడము, తర్వాత ట్రావెలింగ్. సో ఈ రకంగా అందుకనే శ్రీనివాస్ గారు కూడా అంటుంటారు మనం అందరం ఆడపెళ్లి వాళ్ళమే, ఇది మన ఇంట్లో ఫంక్షన్. సో వీ హ్యావ్ మేడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్, బట్ యాజ్ ఆల్వేస్ a few things outside of our control did not go as planned. We all have to adjust a little bit here and there. కొంత ఇబ్బందులు ఎక్కడైనా ఎదురైతే అందరికీ ఈ వసతి సదుపాయంలో కానీ ఏదంటే ప్రయాణ సౌకర్యాల్లో కానీ ఏమైనా ఇబ్బంది ఎదురైతే మమ్మల్ని అందరూ మన్నించగలరని మనవి. Please excuse us if there is any trouble. We will try to help wherever we can to make you more comfortable. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మా దృష్టికి తీసుకురండి, మేము మాకు చేతనైనంత దాని సహాయం చేయగలుగుతాము ఆ దిశలో. So while you are here, please make sure you meet and get to know at least 5 new people before you leave Hyderabad. ఇప్పుడు అందరం ఒక దగ్గర కలిసాము. భీమవరం నుంచి ఉన్నారు, ఇక్కడ తిరుపతి నుంచి ఉన్నారు, అదేవిధంగా తెనాలి నుంచి ఉన్నారు, హన్మకొండ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి సో అట్లీస్ట్ కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళే కలుసుకోకుండా మా కరీంనగర్ వాళ్ళు హన్మకొండతో పరిచయాలు పెంచుకునే విధంగా హన్మకొండ వాళ్ళు తెనాలితో అలాగా మనం అందరం ఒకరితో ఒకరు సో అలాగా పరిచయాలు పెంచుకుని అట్లీస్ట్ మినిమం we will get contact with at least 5 person. అదేవిధంగా now a few words about this conference. Over the next 2 days, ఇవాళ రేపు, we have a galaxy of speakers from across India. Shri Alok Pandey ji, lovingly we call him as Alok Da. మీరందరూ చూస్తుంటారు యూట్యూబ్లో వారు ఎన్నో ప్రసంగాలు, వివిధ రకాలైనటువంటి అంశాలు సరెండర్ అయితేనేమి, ఆస్పిరేషన్ అయితేనేమి, సైకిక్ కాంటాక్ట్ అయితేనేమి, వివిధ అంశాలు శ్రీ మాతారవిందుల వారి గురించి వారు చెప్తూ ఉన్నారు. సో వారు ఇక్కడ ఉండడం మనందరి అదృష్టం. అది శ్రీ మాతారవిందుల అటువంటి కృపనే అని నేను అంటున్నాను. శ్రీ అలోక్ దాజీ ఈజ్ హియర్ amidst us. As all of you know, he is one of the most sought after sadhaks, and we are grateful he has agreed to be here with us today. Thank you, Alok Da, and most welcome.
అదేవిధంగా శ్రీ అజిత్ సబ్నిస్ జీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ Sri Aurobindo Society and chairman of Karnataka, is with us. Ajit Sabnis ji garu, he is also in charge of all of South India. Welcome Ajit bhai, and thank you for being with us these 3 days. Alage Sri Sambrant Sharma ji, వారు ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల మనకు తెలిసిందే ఇండిగో ఉన్న ఇబ్బందులు, సో దానివల్ల వారు రాలేకపోయినారు. వి విష్ దట్ హీ ఈస్ కంటిన్యూ టు సెండ్ హిస్ గుడ్ విషెస్ వేర్ ఎవర్ ఈస్. అండ్ అలాగే వి ఆల్సో విష్ టు వెల్కమ్ శ్రీమతి చల్మయి దీది అండ్ చైర్మన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ, who has joined us in spite of other pressing engagement. ఈ రోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు స్థాపించినటువంటి 61 సంవత్సరాల ముందు 61 సంవత్సరాల ముందు స్థాపించినటువంటి ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ పర్మనెంట్ ప్రెసిడెంట్ శ్రీమాత వారి దానికి ఉన్నారు. సో ఈరోజు అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ పుట్టినరోజు కూడా. అలాగే we lovingly call her as Cheladi. Cheladi పుట్టినరోజు ఇంతకుముందు హర్షితం చేసినట్టుగా. విష్ యూ a very happy birthday Cheladi. Let the divine mother continuously shower her choicest grace upon all of you to inspire all of us. Thank you so much for being with us. అదేవిధంగా ఒక లాస్ట్ థింగ్ I want to share with you. All of you have received a bookmark along with your bag. దానిలో ఉంది. మీరు ఎప్పుడైతే మీకు whenever you get time, please see it whenever you can. So on this bookmark is a mother's message for the devotees at Hyderabad. సో హైదరాబాద్ కి సంబంధించినట్టు సందేశాన్ని మదర్ ఇచ్చారు. టు శ్రీ అరబిందో సొసైటీ హైదరాబాద్, with my blessings for the descent of the spiritual light in the group's consciousness. ఇది శ్రీమాత మనకు 20 జూన్ 1963లో. ఐ రిపీట్ దిస్. టు శ్రీ అరబిందో సొసైటీ హైదరాబాద్, విత్ మై బ్లెస్సింగ్స్ ఫర్ ద డిసెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ లైట్ ఇన్ ది గ్రూప్స్ కాన్షియస్నెస్. విత్ దిస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Let us close our eyes and join together in this collective aspiration, that is descent of spiritual light in the group's consciousness. So we'll have 1 minute of silent invocation followed by a bell sound.